బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం కోతకు గురైంది. శనివారం రాత్రి నుండే విపరీతంగా ఏర్పడిన అలల తాకిడికి ఆదివారం ఉదయం సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పొట్టిసుబ్బయ్యపాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకు సుమారు 2 కిలోమీటర్లు పొడవు, అలాగే 20 మీటర్లు దూరం నుండి కోత ఏర్పడింది. ఈ క్రమంలో మోకాళ్ల లోతు తర్వాత నుంచి అవతలికి ఒక్కసారిగా సుమారు 10 అడుగుల లోతు కనిపించింది. గజ ఈతగాళ్లు విషయం గ్రహించి అధికారులకు సమాచారం అందించడంతో వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, మెరైన్ సీఐ రమేష్ బాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన తీర ప్రాంతానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను పంపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఉదయం నుంచే ప్రమాద ప్రాంతంలో పర్యాటకులను అనుమతించలేదు. వారాంతం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పటిలాగే పర్యాటకులు భారీగా తరలివచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా తీర ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అప్పటికే భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో నిరాశగా అక్కడి నుంచి వారు వెనుదిరిగారు. అయితే కొంతమంది రామాపురం, వాడరేవు, సూర్యలంక వైపుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అధికారుల అప్రమత్తం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇప్పటికే మెరైన్, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్లతో సహా గస్తీలో ఉన్నారు. సోమవారం కూడా మరోసారి పరిశీలిస్తామని అధికారులు చెప్పారు.